నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను అట్టహాసంగా ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్లు పెట్టడం వల్ల పేదవాడి కడుపు నింపుతున్నారంట, పేదవాడి ఆకలి తీరుస్తున్నారంట. నిజమే, మంచిదే. కానీ ఆయన ఇచ్చేటువంటి నిర్వచనం మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. వేరే వారు చేస్తే రాంగ్ అంటారు, ఆయన చేస్తే కరెక్ట్ అంటారు. ఆ కరెక్ట్ అని చెప్పుకోవడంలో కూడా బ్రహ్మాండంగా చెప్పుకుంటారు. వేరే వాళ్ళని విమర్శించేటప్పుడు చాలా డిప్లొమాటిక్గా విమర్శిస్తూ ఉంటారు. అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలిసినటువంటి విద్య అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేసినా, ఎన్ని సంక్షేమ పథకాలను ఇచ్చినా ఆయన వాటిని అద్భుతంగా విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి 6 హామీలు అమలు చేయకపోయినా, అమలు చేస్తున్నటువంటి విధానంలో లోపాలున్నా విమర్శించలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి? అన్నా క్యాంటీన్లే చూసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి విమర్శ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయడానికి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అందువల్ల ప్రజలంతా సోమరపోతులుగా మారిపోయారని ప్రచారం చేశారు. నిజమని ఈ పథకాలు ఎవరికైతే రాలేదో ఆ మిగిలిన ప్రజలు, ఆ సెక్షన్ పీపుల్ అంతా నిజమని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే అన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి చేపలు పట్టేసి వారికి ఇస్తున్నారు, వండుకొని తినమని. చంద్రబాబు నాయుడు గారు అయితే అలా చేయరంట. ఆయన చేపలని ఎలా పట్టాలో నేర్పిస్తా అన్నారు. మరి ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టి కనీసం వండుకోమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కుటుంబం అంతా సంక్షేమ పథకాలు ఇచ్చి మీరు వండుకొని తినమని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? మీరు వండుకోవద్దు, అన్నా క్యాంటీన్లకు వచ్చి తినండి, పొద్దున టిఫిన్ చేయండి, మధ్యాహ్నం భోజనం చేయండి, సాయంత్రం భోజనం చేయండి. కనీసం వండుకునే శ్రమ కూడా లేకుండా చేశారు మీరు. అంటే ఈ అన్నా క్యాంటీన్ల వల్ల పేదవాడు ఆకలి తీరుతుందని మీరు బ్రహ్మాండంగా చేశారు. మరి క్యాంటీన్ల వల్ల ప్రజలు సోమరపోతులుగా తయారవుతున్నారా? కష్టపడి కూలి పని చేసుకునే విధంగా తయారవుతున్నారా? అది మీరే మళ్ళీ వివరించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భాగస్వామ్య కాదా? ఆయనకు అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు పరిపాలనలో ఎక్కడా కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మార్కు లేకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ఆ అన్నా క్యాంటీన్ల మీద ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఎక్కడ కనిపించట్లేదు. ఎంతసేపు అక్కడ తెలుగుదేశం మార్కు మాత్రమే కనిపిస్తుంది. ఎంత చాకచక్యంగా పరిపాలన చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యాన్ని కానీ, జనసేన పార్టీ కానీ ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నట్టుగా ఎక్కడా కనిపించకుండా చూస్తున్నారు, జాగ్రత్త పడుతున్నారు. ఏ కార్యక్రమం చేసినా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు. ఏ మంచి కార్యక్రమం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారే చేస్తున్నారు. ఆయన ఆలోచనలోంచి, ఆయన మెదలోంచి పుట్టినటువంటి పథకాలుగానే, ఆయన పరిపాలనగానే ప్రజలకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మార్క్ అనేది ఎక్కడా లేకుండా సైడ్కి గెంటేస్తున్నారు. అంటే జనసేన కార్యకర్తలకు, పార్టీ నాయకులకు అర్థమవుతుందా, అర్థం కావటం లేదో తెలియదు. కానీ మరీ ముఖ్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అర్థమవుతుందో లేదో తెలియదు. ఆయన అసలు మీటింగ్ వెళ్తున్నారా? క్యాబినెట్ మీటింగ్లో ఉంటున్నారా? ఉంటే అక్కడ ఏమన్నా ప్రశ్నిస్తున్నారా? ఆయన ప్రభుత్వానికి ఇటువంటి ఏమైనా సూచనలు చేస్తున్నారా? ఆయన మార్కు రాజకీయం ఎక్కడైనా కనిపిస్తుందా? ప్రజలకు ఎక్కడా కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పాలన మాత్రమే కనిపిస్తుంది. మరి డెవలప్మెంట్ అంటే ఏంటి? ఆ డెవలప్మెంట్ ఏంటి? ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చారు, ఎక్కడా డెవలప్మెంట్ అనేది ఎక్కడా చేయలేదన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పూర్తయింది కదా అధికారంలోకి వచ్చి. ఆ డెవలప్మెంట్ అనే పదము అర్థం ఏమైనా ప్రజలకు తెలిసిందా? అసలు డెవలప్మెంట్ అంటే ఏంటో ఎక్కడైనా ప్రారంభించారా? ఇదిగో డెవలప్మెంట్ అంటే ఇలా చేయాలని ఎక్కడైనా ప్రజలకు చూపిస్తున్నారా, చెప్తున్నారా? అటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? ప్రజలు మరి ప్రశ్నించాలి కదా. అప్పుడు రాక్షస పాలన అన్నారు, అప్పుడు శాంతి భద్రతలు
పూర్తిగా ధ్వంసమైపోయినాయి అన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంటుందా? ఎక్కడ అరాచకాలు జరగటం లేదా? ఎక్కడ హత్యా రాజకీయాలు జరగటం లేదా? మరి ఎక్కడ ప్రచారం ఎవరు చేయరు ఎందుకని? ఎవరు ప్రశ్నించరు ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా రాంగే. ఇది ప్రచారం ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తున్నారు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రోజుకి ఏం చేసేవారు, ఎలా జరిగేది రాష్ట్రంలో, ఎలా ఉండేది అనేది ప్రతి ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయటము సాధ్యం కాదు. డెవలప్మెంట్ అంటే ఏంటో చూపించడము, ప్రజలకి చూపించడము ఆయనకు సాధ్యం కాదు. 5 సంవత్సరాలు పూర్తి అయ్యే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్లో సగభాగం కూడా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాకపోవచ్చు. సాధ్యం కాదు. అమరావతి తప్ప వేరే డెవలప్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించకపోవచ్చు. ఏదైతే 6 హామీల్లో డబ్బు ఖర్చు లేకుండా ఏ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఎలక్షన్ ముందు మాత్రమే మళ్ళీ 6 హామీలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఆంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదు, తెలివైన వారు, అర్థం చేసుకుంటారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఇది అమలు చేస్తే అప్పుడు మీకు పరిస్థితి మళ్ళీ వేరుగా ఉంటుంది. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరిన్ని విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.